వాక్కుని ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి దేవాది దేవుడిచ్చిన కృపకై ఆయన నామానికే స్తుతి స్తోత్ర ఘనత మహిమ ప్రభావంలో కలుగునుగాక. ఈరోజు దేవాది దేవుడు కీర్తనలు 118వ కీర్తనలు 118వ కీర్తన 8వ వచనం ద్వారా దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటకి ఆయన నామానికే స్తుతులు స్తోత్రాలు. కీర్తనలు 118వ కీర్తన 8వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులని నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఇదందరికీ మనకి ఎరిగిన వాక్యమే, మనం అందరికీ ఇది తెలుసున్న వాక్యమే. ప్రతి ఒక్కరికి వాక్యం గురించి కనీసం ఒక్కసారన్నా అవగాహన ఉన్న వాక్యము. కానీ మళ్ళీ ఈరోజు దేవాది దేవుడు మళ్ళీ ఆ వాక్యం కోసమే ఎందుకు మాట్లాడాలని దేవుడు, ఎందుకంటే మన వాక్యం ఎటువంటిదంటే ఎప్పుడు ఆ వాక్యంని మనము విన్నా కానీ ప్రతిసారి ఎన్నిసార్లు మనం వాక్యంని విన్నా ఆ యొక్క వాక్యంలోని ఒక కొత్తదనాన్ని మనం చూడగలుగుతాం. అది విన్న వాక్యం అయినప్పటికే, ఎన్నో మార్లు అది మనం చదివిన వాక్యం అయినప్పటికే, కానీ ప్రతిసారి దేవాది దేవుడు అదే వాక్యం ద్వారా ఒక కొత్తదనం మనం ప్రతిసారి మనము ఆ వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకు అందులో నుంచి ఒక కొత్తదనాన్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మరి దేవుడు ఏ ఉద్దేశం చేత ఈ వాక్యంని ఆయన మాట్లాడుతుండో ఒక నిమిషం చూద్దాం. దానికి పైన వాక్యంలోకి వెళ్దాం. 7వ వచనంలోకి మనం వెళ్దాం. ఏమంటుండే ఇక్కడంటే, నరులు నాకేమీ చేయగలరు, యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. ఇక్కడ ఏమంటుండంటే, ఇది దావీదు రాసిన కీర్తన అనుకుంటా. ఎందుకంటే శత్రువుల గురించి దావీదు భక్తుడే రాయడం జరిగింది. ఆయన ఏ విధంగా ఆయన శత్రువులు ఆయన్ని తరుముతున్నప్పుడు, ఏ విధంగా శత్రువుల నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళినప్పుడు కీర్తనలు రాయడం జరిగింది. ఇంకా అనేక సందర్భాలుగా దావీదు భక్తుడు కీర్తనలు రాయడం జరిగింది. ఇక్కడ ఏమంటుండంటే, నరులు నాకేమి చేయగలరు. దావీదు మాటలు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క మాట మాట్లాడే వ్యక్తి. ఒక్క నిమిషంలోనే ఆయన బాధనంతటిని ఆయన దేవుని సమక్షంలో వెలుబురుస్తాడు. ఆ కీర్తన అయిపోయే వెంటనే దేవుని యొక్క గొప్పతనంతో కొనియాడి దేవుడు గొప్ప దేవుడు అని ముగించడం జరుగుతుంది. మనం కూడా కొన్నిసార్లు ఎవరినన్నా ఏదో అదనాలా ఇదనాలా అట్లా కోపం కావాలా, ఇట్లా తిట్టాలి, అట్లా అనుకొని వెళ్తాము. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే, ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే వరకు మనం హృదయంలో ఉన్న కోపం అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా అది కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కోపం వెళ్ళిపోతుంది, కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కోపం రేగబడుతుంది. కానీ ఇక్కడ ఏమంటుండ, ఆయన ప్రతిసారి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన కోపం అంతా ఏ విధంగా ఆయన కోపము ఒక పై స్థాయికి వెళ్తుందో అదే విధంగా కోపం కింది స్థాయికి వెళ్ళడము ఆయన చాలా కీర్తనలో ఇలాగ రాయడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటుండు, నరులు నాకు ఏమి చేయగలరు, ఏం చేస్తారు ఈ నరులు నన్ను, ఏం చేస్తారు, ఏం చేయరు ప్రభువా ఈ నరులు నన్ను. ఇంకేమంటుండు, యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. రెండో మాట ఏమంటుండు, నువ్వు నా పక్షంలో ఉన్నావు, నువ్వు నాకు సహకారి అయి ఉన్నావు, నువ్వు ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తున్నావు, నువ్వు నా పక్షంలో ఉన్నావు, ఈ మనుషులు నాకు ఏం చేయగలరు ప్రభువా అని ఒక నిమిషం అట్లా మాట్లాడుతుండు. రెండో నిమిషంలో ఏమంటుండు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. నా శత్రువుల విషయమై నేను ఏదైతే నీ సమక్షంలోకి వచ్చి కోరుతున్నానో, నా శత్రువులను శిక్షించమని కొన్నిసార్లు అంటాడు, నా శత్రువులను నాశనం చేయమని కొన్నిసార్లు అంటాడు. ఎన్నో రకాలుగా మాట్లాడడం జరుగుతుంది దావీదు భక్తుడు. ఇక్కడ ఏమంటుండు, నా శత్రువుల విషయమై నేనైతే నీ సమక్షంలో ఏదైతే వచ్చి కోరికను కోరుతున్నానో ఆ కోరికని నువ్వు నెరవేరుస్తున్నావని నేను చూస్తున్నా. ఎందుకంటే నీ సమక్షంలో నేను వచ్చి కోరిన ప్రతి ఒక్క కోరికని నువ్వు నెరవేర్చే దేవుడవై ఉన్నావు. ఇక్కడ మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. దావీదు భక్తుడు తెలివిస్తుండు, అవును ప్రభువా, నేనైతే మనుషులను నమ్ముతలేను, మిమ్మల్ని నమ్ముతున్నా, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నా. మనం సహజంగా ఎవరైనా కానీ, నేనైనా మనకి ఏదైనా సమస్య వచ్చింది, మనకి ఏదైనా సమస్య వచ్చింది అంటే మనం ఏం చేయడం జరుగుతుంది అంటే, మనుషులకు ఎవరికి చెప్పాలి ఇప్పుడు ఈ సమస్య,
ఎవరికి ఇప్పుడు ఈ కాలంలో ఇంకా మనకి ఫోన్స్ చాలా సౌకర్యంగా వచ్చింది. పాతకాలంలో సెల్ ఫోన్స్ లేకపోతుండే, ల్యాండ్ ఫోన్స్ ఉంటుండే, లేకుంటే ఎస్టీడీ బూత్స్ ఉంటుండే. మనం ఎవరితోనైనా ఏదైనా మాట్లాడాలా అంటే మనం ఆ ఎస్టీడీ బూత్ దగ్గరికెళ్ళి అది లోకలా, ఎస్టీడీయా ఆ యొక్క కాల్ మనం మాట్లాడడం జరుగుతుండే. తర్వాత ల్యాండ్‌లైన్స్ కొంచెం డబ్బున్నోళ్ళ ఇళ్ళల్లా లేదా ఆఫీస్‌లల్లా ల్యాండ్ ఫోన్స్ ఉంటుండే. కానీ ఈ రోజులల్లా టెక్నాలజీ కొన్ని సార్లు మనకు లాభకరంగా ఉంటది. అదేవిధంగా టెక్నాలజీ కొన్ని సార్లు మనకు నష్టకరంగా కూడా ఉంటది. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చేసినాయి. సెల్ ఫోన్స్ ఎట్లొచ్చేస్తున్నాయంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల మొదలుకొని పెద్దోళ్ళ వరకు సెల్ ఫోన్స్ మీద ఆధారపడి జీవిస్తున్న రోజులు ఇవి. సెల్ ఫోన్స్ లేకపోతే ఎంతోమంది మతి స్థిమితం లేని వాళ్ళలాగా అయిపోయి, ఆ ఫోన్ లేకపోతే ఎన్నో రకాలుగా ఇంట్లో హరాస్మెంట్లు చేయడము, లేదా ఇంట్లో ఏదో టార్చర్స్ చేయడము, చాలా రకాలుగా టెలిఫోన్స్కి అడిక్ట్ అయ్యిండ్రు. ఆ అడిక్షన్స్ ఎక్కడి వరకు వచ్చిందంటే, ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే ఎవరికొకరికి ఫోన్ చేయడము, వాళ్ళకి చెప్పడము, వాళ్ళతో దాని గురించి డిస్కస్ చేయడము, వాళ్ళు ఇంకొకరితో ఈ విధంగా ఈ డిస్కషన్స్ రావడం వల్ల ఏం జరిగిపోయింది అంటే, దేవుని నుంచి మనం ఎప్పుడైతే అప్పుడు దేవుడు మాత్రమే ఉంటుండే. ఎందుకంటే అక్కడ మనకు సమాధాన పరిచేటోళ్ళు ఎవ్వరు లేకపోతుండే. లేదా దేవుని వాక్యమా లేదా ప్రార్థన ఏదో ఒకటి ఉండే. తర్వాత మనుషుల వైపు మనం చూస్తుండే. కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఫోన్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వారం క్రితం కూడా ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. ఒక మా గృహంలోనే ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. నేను ఎంతో దుఃఖంతో మా సిస్టర్ వాళ్ళ కూతురికి బాగాలేదని ఇంకా నేను ఏం చేయాలో నాకు అసలు ఆందోళన ఉన్నా. నేను అనుకుంటున్నా, ప్రభువా కొంచెం సేపు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటా ప్రభువా, నా హృదయంలో నా భారం అంతా నేను నీ దగ్గరకు వచ్చి నేను తీర్చుకుంటా అనేసి ఇక నేను పనంతా తర్వాత చేసుకుంటా. ఇప్పుడు నాకు సమాధానం కావాలా ప్రభువా, నీ దగ్గరికి వెళ్ళి నేను సమాధానంని వెతుకుతాను. ఇట్లా లేచి ప్రేయర్ చేద్దామని అనుకున్నంత లోపలనే నాకు ఒక ఫోన్ వచ్చింది. కానీ ఈసారి ఫోను దైవజనుడే నాకు ఒక దైవజనుడు ఫోన్ చేయడం జరిగింది. ఆ దైవజనుడు నా యొక్క డేట్స్ కోసం ఫోన్ చేయడం జరిగింది. ఆ మాటలు మాట్లాడిన తర్వాత నేను చెప్పడం జరిగింది, ఏంది సిస్టర్ మీరు చాలా డిస్టర్బ్గా కనబడుతుండ్రు అంటే, లేదు ఇట్లా సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు ఆ యొక్క దైవజనుడు నా కోసం ఎంతో భారంగా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడం జరిగింది. నా కళ్ళలోంచి అట్లా కన్నీరు జారిపోతూనే ఉన్నాయి. ఆ యొక్క సేవకుడు ఫోన్ చేసి ఆయన నన్ను బలపరచడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అది అరుదు అట్లాంటివి జరగటి. కానీ ఈ రోజులలో మనం ఏదైనా ఇబ్బంది వచ్చింది అనగానే మనం వేరేళ్ళకి ఫోన్లు చేసేసి, నేను అసలు దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నా, ఇంకా సేవకుని ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది. అట్లా మనకు చాలా ఇన్స్టెంట్గా మనం చూసుకొని మనుషుల పైన మనం ఆధారపడడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉంది, మరి దేవాది దేవుడు ఈరోజు ఎవరితో మాట్లాడుతుండో, మేబీ అందరితో మాట్లాడుతుండొచ్చు, మీ అందరితో పాటు నాతో కూడా మాట్లాడుతుండొచ్చు. ఏమంటుండంటే ఆయన, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. అవును, ఒక అధికారుల దగ్గరికి మనం ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఈ లోకంలో ఉన్నాము, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలా, లేకుంటే ఏదైనా మనకు కావాలా, మనము రాజులు మీన్స్ అధికారుల దగ్గరికే వెళ్తాం. ఇప్పుడు రాజులు అయితే లేరు మనకు, కానీ అధికారులు ఉండ్రు, గవర్నమెంట్ ఉండ్రు, మినిస్టర్స్ ఉండ్రు, అఫీషియల్స్ ఉండ్రు. ఏ పని వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే మనకన్నా పై స్థాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం పొందుకోవడం చూస్తుంటాం ఈ కాలంలో. కానీ దేవుడు ఏమంటుండంటే, యెహోవాని ఆశ్రయించుట మేలు. నువ్వు ఏం చేస్తావంటే, ఎప్పుడైతే దేవాది దేవుని నువ్వు ఆశ్రయిస్తావో ఆ యొక్క పనులు నువ్వు కూర్చున్న దగ్గరనే జరగడం నువ్వు చూస్తావు. ఇటువంటి ఎన్నో నా జీవితంలో జరిగినాయి. కూర్చున్న దగ్గరనే ప్రార్థన చేసినప్పుడు కూర్చున్న దగ్గరనే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ఇంకా నేను ఇప్పుడు ఏవి చెప్పదలుచుకోలే, ఎందుకంటే వాక్యం కన్నా ఎక్కువ నా లైఫ్ హిస్టరీయే రిపీట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకేమంటుండంటే, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. అన్యజనులందరూ నన్ను చుట్టుకుండ్రు. ఎవరు? నిన్నెరగని ప్రజలు నన్ను చుట్టుకొని నన్ను హింసిస్తుండ్రు, నన్ను వేదన పరుస్తుండ్రు, నన్ను దుఃఖపరుస్తుండ్రు, నన్ను అవమానపరుస్తుండ్రు. కానీ ఏమంటుండు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఎవరెంత శ్రమ పెట్టినా, ఎవరెంత బాధ పెట్టినా నాకు భయం లేదయ్యా. ఎందుకంటే నేను నీ నామంని ఆశ్రయించి ఉన్నాను. నీ నామంని ఆశ్రయించిన నాకు ఏమంటారు, నా పక్కకు 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయము
నా యొద్దకు రాదు. ఎందుకంటే నేను ఆశ్రయించింది ఎవరు? దేవాది దేవుని. కాబట్టి నా శత్రువులు నన్ను చుట్టుముట్టుకున్నా నాకు పర్వాలేదు, వాళ్ళు అన్యులైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నాకు భయం లేదయ్యా. ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించున్నాను, నీ బలంని ఆశ్రయించున్నాను, నీ శక్తిని నేను ఆశ్రయించున్నాను. ఏ రాజులని నేను ఆశ్రయిస్తలేను, ఏ అధికారులను నేను ఆశ్రయిస్తలేను, ఏ మనుషులని నేను ఆశ్రయిస్తలేను. ఇంకా ఏమంటుండంటే నలుదిశల వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంట? నలుదిశల దావీద్ని చుట్టుకొని ఉన్నారంట. గుడి వైపున, ఎడమ వైపున, ఏ వైపుకు వెళ్ళాలనో ఆయనకు తెలియని స్థితిలలో ఆయన ఉన్నప్పుడు ఏమంటుండు? యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. దేవుని యొక్క నామంని బట్టి నేను వాళ్ళని నిర్మూలము చేసేస్తా. ఈరోజు దేవాది దేవుడు అనేకులతో మాట్లాడుతుండు. అనేకులు ఈరోజు దేవుని సన్నిధిలో ఏమంటారంటే వాళ్ళు కన్నీరు గారుస్తుండ్రు. ప్రభువా, అన్యజనుల ఎదుట నేను అవమానాస్పదంగా నేను కనబడుతున్నా. ప్రభువా, ఈరోజు నాకున్న స్థితి, ఈరోజు నాకున్న పరిస్థితి అన్యులు నన్ను హేళన చేసేటట్టు ప్రభువా, ఎందుకు నన్ను అనేకుల మధ్యలో అవమానకరకంగా ఉంచుతున్నావు ప్రభువా? నేను నీ బిడ్డను కదా ప్రభువా, నేను నీ ఘనతకు పాత్రురాలిని కానీ నీ అవమానానికి పాత్రురాలిని కాను కదా ప్రభువా. ఈ అవమానాలు నన్ను చుట్టినప్పుడు నీ నామం అవమానపరచబడుతుంది ప్రభువా, నీ నామము నాయన ప్రభువా దూషింపబడుతుందని ఎంతమంది అయితే ఆయన సన్నిధిలో మొరపెడుతుండో వారందరితో మాట్లాడుతుండ్రు. చాలామంది, నేను కూడా అంటా, ఏమని? ప్రభువా, నువ్వు ఇది చేస్తే నీ నామమే మహిమపరచబడుతుంది, చేయకపోతే నీ నామానికి అవమానము. నేనేం చేయలేను ప్రభువా, నా ద్వారా మీరు గణపరచబడుకోవాలనుందా, లేదా నా ద్వారా మీరు అవమానపరచబడుకోవాలనుందా, అది మీ ఇష్టం ప్రభువా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటుండంటే, నేను పడునట్లును నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. ఇక్కడ ఏమంటుండు దావీదు? చూడండి, కొన్ని ఇదే విధంగా మనము కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒకసారి దేవుని తిట్టుకుంటాము, ఒకసారి సనుక్కుంటాము, ఒకసారి గునుక్కుంటాము, మనం కూడా తిట్టుకుంటాము. ఇక్కడ ఎంతమందికి ఉంది అలవాటు? మనం తిట్టుకోవడం అలవాటు చాలామందికి ఉంది. వాళ్ళందరితో దేవుడు ఈరోజు ఇక్కడ దావీదు సాదృశ్యంగా చూపెడుతుండు. ఒక నిమిషం ఆయననైనా తిట్టుకుంటుండు, ఒక నిమిషము ఆయననైనా బలపరుచుకుంటుండు. ఏమంటుండు? నేను పడినట్టు నువ్వు నన్ను గట్టిగా దోసినావు. దేవుడు నిజంగా తోసే దేవుడా మన దేవుడు? గట్టిగా దోసినావు నన్ను, నేను పడిపోయేటట్టు అని మళ్ళీ రెండో నిమిషంలో ఏమంటుండు? యెహోవా నాకు సహాయము చేశాను. అవును, ఏమంటుండు? ఆయనే నన్ను దోసిండు, మళ్ళీ ఆయనే నన్ను లేచి నిలబెట్టిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడును. నీతిమంతుల గృహంలో నుంచి ఏం వినబడుతుందంట? రక్షణ గురించిన సునాదము వినబడుతుంది. అంటే వాళ్ళ గృహాలలోకి, విశ్వాసుల గృహాలలో నుంచి దేవుని పాటలు వినబడుతుంటాయి, దేవుని వాక్యం వినబడుతుంటుంది, దేవుని ప్రార్థన వినబడుతుంటుంది. చాలామంది దాన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ ఎవరైనా దేవుని బిడ్డలు ఉండరా, ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్స్ ఉండరా అని గుర్తుపెట్టడం జరుగుతుంది. మనం పెట్టే ఆ పాటలను బట్టి కానీ, మనం చేసే ఆ ప్రార్థనలను బట్టి కానీ, మన గృహాలలో మనం చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు కొంతమంది గుర్తింపబడడం జరుగుతుంది. అన్యులు కూడా అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకునే పాటల ద్వారా కానీ, వాళ్ళు చేసే పూజల ద్వారా కానీ వాళ్ళు అన్యులు అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా క్రైస్తవులకు కూడా అదేవిధంగా క్రైస్తవులు ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ప్రార్థనలు వాళ్ళ ఇంట్లో జరుగుతాయో దాన్ని బట్టి, మా ఇంటి పక్కకు ఒక గృహం ఉంటుంది, దాంట్లో క్రిస్టియన్స్ ఉంటారు. ఆమె తెల్లవారుజాములనే 3 గంటలకు 4 గంటలకు లేచి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుతుంది. రోడ్డు మీద ఎవ్వరు ఏమనుకున్నా కానీ ఆమె ఏమి సిగ్గుపడది. ఎందుకు? నా దేవుని నేను ఆరాధిస్తున్నా. రోడ్ల మీద బయట వాళ్ళు ఏమనుకుంటే నాకేంది, అక్కపక్క వాళ్ళు ఏమనుకుంటే నాకేంది, ఆమె అన్యజనుల మధ్యలో ఉంది. అయినప్పటికీ ఆమె భయపడది, పాడుతూనే ఉంటుంది, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటా. ఉదయకాలం కూడా పాడుతుంటుంది. ఎప్పుడైనా నా కిటికీల గుండా ఆ యొక్క వాయిస్ వినబడ్డప్పుడు నేను కూడా ఆ పాటలను వినడానికి చెవి వగ్గుతుంటా. ఈరోజు ఏ పాట పాడుతుంది అని ఆ పాట నేను కూడా నా నోటిలో నేను కూడా ఆ యొక్క స్వరాన్ని మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. అట్లా ఏమంటుండు? అన్యజనుల ఎదురుగా ఏమంటుండు? యెహోవా నాకు సహాయము చేశాను. యెహోవా నన్ను ఇంకేమంటుండంటే, ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను, అది యెహోవా వల్ల కలుగును. ఈరోజు దేవాది దేవుడు ఎవరైతే
ప్రభువా మేము ఈరోజు ఎన్నికలేని స్థితిలో ఉన్నాము, మా స్థితి బహుఘోరంగా ఉంది, మా పరిస్థితి బహుఘోరంగా ఉంది, ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి హేళనగా మాట్లాడుతుండ్రు, మమ్మల్ని చూసి హేళనగా వాళ్ళు ప్రవర్తిస్తుండ్రు, వాళ్ళ నుంచి మేము తప్పించుకొని తిరుగుతున్నాము, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళ దేవుడు ఏమాయనో అని వీరు ప్రశ్నిస్తారేమో, లేకుండా మా గురించి తప్పుగా మాట్లాడతారేమో, మా ద్వారా ప్రభువా మా పరిస్థితుల వల్ల మా ద్వారా మీ నామము అవమానపరచబడొద్దని ఎంతమంది అయితే ఈరోజు వాళ్ళ హృదయంలో ఆ విధంగా ఆలోచిస్తున్నారు వారందరితో దేవుడు ఈరోజు ఒక మాట ఇవ్వడం జరుగుతుంది, వారికి ఒక వాగ్దానం ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఈరోజు మీరు అవమానపద స్థితిలో ఉన్నారో, ఈరోజు మీరు హేళన గల స్థితిలో ఉన్నారో, మీరు ఏ రోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవాది దేవుడు ఈరోజు మీ యొక్క స్థితిని ఉన్నత స్థితిగా మార్చబోతుండు. మీ యొక్క నీచ స్థితిని దేవాది దేవుడు ఉన్నత స్థితిగా మార్చబోతున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటుండు? అది యెహోవా వలన కలిగినది. మనకు ఖ్యాతి రావాలంట, అది ఎవరి వల్ల కలగాలంట? దేవాది దేవుడే. మనని గణపరచాలన్నా కానీ మన దేవుని చేతిలో ఉంది. మనని ఆయన అవమానపరచాడు కానీ అవమానానికి అప్పచెప్తాడు. ఆయన ఆ యొక్క దుష్టుని చేతికి మనని అప్పచెప్తాడు కానీ ఆయన మనని అవమానపరచాడు లేదా మనని ఆయన శిక్షించాడు. ఆ యొక్క శిక్షకుని యొక్క చేతికి మనకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే ఇది యెహోవా ఏర్పాటు చేసుకున్న దినము. ఈరోజు దేవుడు ఏమంటుండంటే ఈరోజు నేను ఏర్పరచుకున్న దినము, ఈరోజు నేను మీ అందరితో మాట్లాడడానికి ఈ రోజుని నేను ఏర్పరచుకొని ఉన్నా కాబట్టి ఈరోజు నేను మీ అందరితో ఈ యొక్క మాటలని పలకడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనతో ఏమంటుండంటే దేవుడు ఈరోజు నేను ఏర్పరచుకున్న దినము, ఈరోజు మీరందరూ ఉత్సహించి సంతోషించండి. నిజంగా ఉదయం నుంచి నాకైతే అసలు ఉత్సాహం లేదు, సంతోషం లేదు. ఉదయం నుంచి చాలా చాలా రకాలుగా మా రిలేటివ్స్ అబ్బాయి ఐసీలో ఉన్నాడు, ఏ నిమిషం వార్త వస్తుందో ఆ అబ్బాయికి ఏదో అయిపోయిందని ఆ యొక్క టెన్షను. మా పాప స్కూల్కి వెళ్ళింది, కడుపు నొప్పి వస్తుందని వచ్చేసింది. నేను ఇంకా దేవుని నామానికి మహిమ కలుగునుగా కానీ తనని ఇంట్లో పెట్టకుండా ప్రేయర్కి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయినాక నాకు ఫోన్ రావడం జరిగింది. మా రిలేటివ్స్ మా ఇంటి పక్కకే ఉంటారు, వాళ్ళు చనిపోయినరు అని చెప్పడం వార్త వచ్చింది. మళ్ళీ కొంచెం సేపు అయినాక మళ్ళీ నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను ఇదంతా దేవుని సన్నిధిలో ఉన్నా, ప్రేయర్లో ఉన్నా, నేను అభిషేక ఆరాధనలో ఉన్నా. మళ్ళీ ఒక ఫోన్ రావడం జరిగింది. అనుకోకుండా మా ఆడబడుచుకు అసలు బాగాలేదు, తనకు కాల్చేయి పక్షవాతం చేస్తుంది. ఆమె తను ఏదో బాధ చెప్పుకోవడానికి మా ఇంటికి రావడం జరిగింది. మేము వచ్చే వరకు మా ఇంటికి లాక్, ఆమె బయట ఉంది. లక్కీగా మా తమ్ముడు కొడుకున్నాడు, మా అమ్మోళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. అట్లా ఉదయం నుంచి నాకు డిస్టర్బెన్స్. నేను చాలాసార్లు అంటా, దేవా ముందే నువ్వు నాకు ఈ మాట ఇస్తే నేను ఆ డిస్టర్బెన్స్ అన్నిట్లో నుంచి ప్రభువా నేను సంతోషంగా ఉంటుంటే. ఈరోజు దేవుడు మనందరితో ఏమంటుండంటే ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్న దినము. చూడండి, నేను పొద్దున్న నుంచి ఎంతో స్ట్రెస్లు ఉన్నా, ఎన్నో ఫోన్స్ మాట్లాడినా, ఎన్నో చెడు వార్తలు నేను విన్నా, ఎన్నో ఇన్సిడెంట్స్ నా జీవితంలో పొద్దున్న నుంచి నేను లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది. అయినప్పటికీ దేవాది దేవుడు ఏమంటుండంటే ఈ రోజుని నేను ఏర్పాటు చేసుకున్న దేవుని నామానికి మహిమ కలుగున. నేను ఈరోజు జరిగిన ఈ బాధ, ఈ స్ట్రెస్సు, ఈ యొక్క బ్యాడ్ న్యూసెసే చూస్తున్నా. కానీ దేవుడు ఈరోజు ఏదో మేలు చేయబోతుండని ఈరోజు దేవుడు ఏమంటుండంటే ఈ రోజుని నేను ఏర్పరచుకున్న దినము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఏమంటుండంటే దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు ఉత్సహించండి, మీరు సంతోషించండి. పొద్దున్న నుంచి బ్యాడ్ న్యూస్ వింటున్నా. నాకు దేవుడు ఈరోజు ఏమంటుండంటే ఉత్సహించి సంతోషించు. సగం రోజు అయిపోయింది, ఇంకా సగం రోజు ఉంది. ఈ యొక్క రోజుని నేను ఏర్పాటు చేసుకున్నా. సంతోషించు, ఆనందించు అని దేవుడు చెప్పడం జరుగుతుంది. ఉత్సహించి సంతోషించమని యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి వృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక. యెహోవా మందిరంలో నుండి మిమ్ములని దీవించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు ఏమంటుండంటే యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, నన్ను ఈరోజు నా ప్రాణాత్మ దేహంలను రక్షించ
దీవించినందుకు నీకు వందనాలు. ఇంకా ఏమంటుండంటే యెహోవా పేరుట వచ్చువాడు ఆశీర్వాదం అందును గాక. ఈరోజు ఎవరెవరైతే ఈ జూమ్లో యెహోవా పేరుట వచ్చిండ్రో మీ అందరూ ఆశీర్వాదింపబడుదురు గాక అని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే యెహోవా దయచేసి వృద్ధిని కలిగించుము. ఈరోజు ఎవరెవరైతే జూమ్లో ఉన్నారో దేవాది దేవుడు వారందరికీ వృద్ధిని, ఖ్యాతిని, మంచి పేరుని, దీవెనను, సంతోషంని, ఉత్సాహంని దేవుడు అనుగ్రహించబోతున్నందుకు దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు. ఇంకా ఏమంటుండంటే యెహోవా దయచేసి వృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం అందును గాక. ఈరోజు ఎవరెవరైతే దేవుని పేరిట ఇక్కడ వచ్చిండ్రో నిశ్చయంగా మీరందరూ ఆశీర్వదింపబడతారు. ఇంకా ఏమంటుండంటే యెహోవా మందిరంలో నుండి మిమ్ములని దీవించుచున్నాడు. దేవుని నామానికి మహిమను కలుగును గాక. ఈ యొక్క వాక్యం హైలైట్ అన్నిటికన్నా. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుంచి మనల్ని ఆశీర్వదిస్తుండంట? మందిరంలో నుంచి, సియోన్లో నుంచి. ఈ సియోన్లో నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఈరోజు మందిరంలో నుంచి ఆశీర్వదిస్తూ ఉంటుండే. ఎక్కడుంది ఆ మందిరము? ఎక్కడుంది? ఏ మందిరంలో నుంచి ఆశీర్వదిస్తుంటే ఆయన మనని? ఎక్కడుంది? ఆయన ఈ జూమ్ని చాలా రోజుల క్రితమే ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇది ప్రార్థన మందిరము. ఇది స్టార్ట్ చేసినప్పుడు జూమే, మేము స్టార్ట్ చేసినప్పుడే జూమే. కానీ దేవుడు అనేక మార్లు దీన్ని మందిరము 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 మందిరము. కాబట్టి నేను మందిర క్రమముని ఈ యొక్క జూమ్లో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్ కొంతమందికి ఈ క్రమం నచ్చలేదు. మరొక మారు దేవుడు ఈరోజు సెలవివ్వడం జరుగుతుంది. ఏమంటుండు? చాలాసార్లు దేవుడు చెప్పడం జరిగింది, ఇది మందిరము, ఇది నా మందిరము, ఇక్కడ నేనున్నా, ఇక్కడ నుంచి దీవిస్తున్నా, ఇక్కడ అని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమంటుండంటే యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాడు. ఈ యొక్క జూమ్లో నుంచి మిమ్మల్ని అందరినీ జూమ్ అనే కన్నా దేవుడు మందిరము అని మళ్ళీ ఒకసారి ఆయన క్లారిఫికేషన్ చేస్తుండు. ఇది జూమ్ కాదు, ఇది మందిరము. ఈ మందిరంలో నుంచి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తుండు. ఇంకా ఏమంటుండంటే యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగుని అనుగ్రహించును. ఉత్సాహ బలి పశువులను తాళ్లతో బలిపీట కొమ్ములను కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరచదను. దేవుడు ఒకటి ఏమంటుండంటే ఎందుకు దీన్ని మందిరంగా ఆయన కన్సిడర్ చేసిండు? ఎందుకు ఇది మందిరము అని ఆయన అంటుండు? జూమ్ని జూమ్గా ఉంచవచ్చు కదా. స్టార్టింగ్లో ఇది జూమే, కానీ తర్వాత దేవుడు ఏం చేసిండంటే దీన్ని మందిరము. ఎన్నోసార్లు నా ద్వారా అనేక సార్లు ఇది మందిరము మందిరము మందిరము. అందుకే నా హృదయంలో ఇది మందిరం కాబట్టి మందిర క్రమం స్టార్ట్ చేయాలని ఒక ప్రేరేపణ నాకు రావడం జరిగింది. ఎందుకంటే ఆయననే చెప్తుండు నేనెవరు దేవాది దేవుడే స్వయంగా చెప్తుండు. ఏంది అంటే ఇది మందిరము, ఇది నా మందిరము, ఇది నా ప్రార్థన మందిరం. నేను ఇక్కడున్నా, లేదా నేను ఇక్కడ ఏదో పనులు చేస్తున్నా. ఈరోజు ఏమంటుండ ఆయన? దీన్ని దీవించుచున్నా, నేను ఈ మందిరంలో నుంచి మిమ్మల్ని దీవించుచున్నాను అని దేవుడు తెలివివ్వడం జరిగింది. ఇంకేమంటుండంటే నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎక్కడ? ఇది మందిరం కాబట్టి దేవుడు ఏమంటుండు? ఇక్కడ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది మందిరము, ఈ మందిరంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇంకా ఏమంటుండంటే నీవు నా దేవుడవు, నిన్ను గణపరచదను. ఎక్కడి నుంచి గణపరుస్తా? నేను ఎక్కడ గణపరచాలా? ఇది మందిరం అని నేను అనుకుంటానే ఇక్కడ నేను దేవుని గణపరచగలుగుతా. ఇది మందిరం అనుకుంటానే నేను ఇక్కడ కృతజ్ఞతలు చెల్లించగలుగుతా. నేను జూమ్ అనుకుంటే జూమ్ ఉద్దేశం ఏంటంటే అది ఒక ప్రాసెస్ ఆఫ్ ప్రేయర్. జూమ్ అంటే అక్కడ ప్రేయర్ జరుగుతుంది, అక్కడ విజ్ఞాపనలు జరుగుతాయి. అదొక క్రమం అన్నమాట. అంటే ప్రార్థనలు చేయడానికి ఇప్పుడు చాలామంది లైఫ్ చేంజింగ్ రివైవల్లో కూడా సిస్టర్ శైలా పాల్ గారు కూడా వాళ్ళది ఒక చైన్ ప్రేయర్స్. అది జూమ్లో చైన్ ప్రేయర్స్
మామూలుగా జూమ్ కన్సిడర్ చేసేది ఏంది అంటే అక్కడ ప్రేయర్స్, విజ్ఞాపన ప్రార్థనలు అవుతాయి, డైలీ ప్రేయర్స్ అవుతాయి, డైలీ అక్కడ ఎవరో ఒకళ్ళు వాక్యం చెప్పడం జరుగుతుంది. ఆ వాక్యాన్ని కొందరు బయలుపరచడం జరుగుతుంది. దాన్ని కొంతమంది విశదీకరిస్తారు, లేదా విశదీకరించేటోళ్ళు లేకపోతే చాలామంది జూమ్స్ నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు ఓన్లీ ప్రేయర్ చేస్తారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తారు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు, ప్రేయర్స్ చేస్తారు. ఇది ఈ క్రమం జరుగుతుంది. పాటలు పాడేటోళ్ళు జూమ్లో పాటలు పాడతారు, ప్రేయర్స్ చేసేటోళ్ళు ప్రేయర్స్ చేయడం జరుగుతుంది, స్తుతించేటోళ్ళు స్తుతిస్తారు. కానీ దేవుడిది మందిరము. మందిరంలో ఏం చేయమంటుండ ఆయన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు, ఈ మందిరంలో కృతజ్ఞతలు చెల్లించండి. ఇంకేమంటుండి? ఈ మందిరంలో దేవుని మహిమపరచండి. మందిరంలోనే మనం మహిమపరచగలుగుతాం దేవుని. కృతజ్ఞతలు ఎక్కడ అర్పించగలుగుతాం? మందిరంకే. మనమందరము ఏం చేస్తామంటే మందిరానికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎందుకంటే ప్రతి వారము విశ్రాంతి దినము, శుక్రవారం ఉపవాస దినము, విశ్రాంతి దినము, అమావాస్య నాడు, పున్నం నాడు నా కొమ్ముని ఊదించుడి. దేవుని సమక్షంలో మీరు వెళ్ళి మీ కొమ్ముని ఊదండి, అక్కడ దేవుని గణపరచండి. ఎందుకంటే మందిరంలోకి వెళ్ళి మనమందరము దేవుని గణపరచాలా. అదేవిధంగా దేవుడు ఇప్పుడు ఏమంటుండంటే ఈ యొక్క మందిరంలో మీరు కృతజ్ఞతలు తీసుకురండి. ఈ యొక్క మందిరంలో నుంచి నేను దీవిస్తున్నా, ఇక్కడ మీరు కృతజ్ఞతలు చెల్లించండి. అదేవిధంగా ఇక్కడ మీరు ఆయనని గణపరచండి. ఎవరిని? దేవాది దేవుని మీరు గణపరచండి అని దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. మరొక మారు దేవుడిచ్చిన ఈ మాటకై దేవాది దేవునికి వందనాలు, స్తోత్రములు. ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నరుని ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. మనుషులని నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. మనమందరము ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతుండు. మనం మనుషులను ఆశ్రయిస్తున్నామేమో, లేదా మనం అధికారులను ఆశ్రయిస్తున్నామేమో, లేదా మన కుటుంబ సభ్యులను ఆశ్రయిస్తున్నామేమో, లేదా ఇంకా అనేక రకాలుగా ఏమంటారంటే వాళ్ళని ఆశ్రయిస్తుండ్రేమో. నిజంగానే ఒక భార్య ఒక భర్త పైన ఆధారపడి ఉంటుంది, ఒక పిల్లలు తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటారు. కానీ మరి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే ఆయననే ఆశ్రయించండి. భార్య అయినా ఆయననే ఆశ్రయించాలా, భర్త అయినా ఆయననే ఆశ్రయించాలా, పిల్లలైనా ఆయననే ఆశ్రయించాలా. ఆయనను ఆశ్రయించుట, ఆయనను నమ్ముకోవడం వల్ల మేలు కలుగుతుంది. యెహోవాని ఆశ్రయించుట మేలుకరము. ఈరోజు ఇంకా మన జీవితాలలో మేలుకరమైన సిచ్యువేషన్స్లలో మనం లేమేమో, మేలుకరమైన స్థితిలలో మనం లేమేమో. ఎందుకంటే దేవుడే స్వయంగా చెప్పడం జరుగుతుంది, మనం మనుషులపైన ఆధారపడుతున్నాం. అది తండ్రి కానీ, తల్లి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, భర్త కానీ, ఎవరో ఒకరి పైన మనం ఆధారపడి జీవిస్తున్నాము. కానీ ఎప్పుడైతే మనము దేవాది దేవుని పైననే మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని నువ్వు ఆశ్రయించితే, ఇప్పుడు ఒక తల్లి రావడం జరిగింది తన కుమారుని కోసము. ఆ తల్లి పక్షవాయుతో ఉంది. అసలు ఆ తల్లికే అసలు తన బ్రతికే తనకు బాగాలేదు, తన స్థితే తనకు బాగాలేదు. కానీ రావడం జరిగింది. ఇప్పుడు ఒక 5 గంటల నుంచి వెయిట్ చేస్తుంది నా కోసం ప్రేయర్ చేయించుకోనికి. నేను ఒకటే అన్నా, ఎందుకు ఇంత దూరం వచ్చినావు నువ్వు? ఫోన్లో చేస్తే ప్రేయర్ చేయకపోతుంటే ప్రేయర్ చేయించుకోనికి వచ్చిన. కాళ్ళు చేయబడిపోయిన తల్లి, చెప్పులు లేవు కాళ్ళకు, చేతిలో డబ్బులు లేవు. అయినా కానీ కొడుకు గురించి రావడం జరిగింది. కొడుకు కోడలు గొడవలు పడుతుండ్రు. మనవరాలు పెళ్ళి, ఒక నెలలో మనవరాలు పెళ్ళి ఉంది, వాళ్ళకి అందాల్సిన డబ్బులు అందుతలేవు. చాలా ఘోరంగా ఉంది, ఇల్లు అల్లకల్లోలంగా ఉందని రావడం జరిగింది. అమ్మ నేను ఫోన్లో చేస్తుంటే కదా నీకు ప్రేయరు, ఎందుకు వచ్చినవి ఇంత దూరం, ఎందుకు వచ్చినవు? లేదు, నీతో నేను మాట్లాడి ప్రేయర్ చేయించుకొని. మరి నేను జూమ్కి వెళ్తున్నా కదా, మరి ఇప్పుడు ఎట్లా అని అన్నప్పుడు ఆ తల్లికి, లేదు నువ్వు ప్రేయర్ చేయన్నప్పుడు ఈరోజు ఆ తల్లితో కూడా దేవుడు మాట్లాడడం జరుగుతుంది. ఇది మందిరము అని దేవుడు ఆమెను ఇక్కడ పంపించిండు. ఈరోజు మంచి దినము. ఈరోజు ఏమంటుండు దేవుడు? ఈరోజు గురించి దేవుడు ఏమని మాట్లాడుతుండంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసుకున్న దినము. నేను అసలు ఆమెని
తిట్టాలనా, సానుభూతి పడాలనా, అసలు ఎందుకు వచ్చినావు నువ్వు, దారిలో ఏమైనా అయిపోతే అని ఒకవేళ నాకు కోపం వస్తుంది, ఒకవైపు దయ కలుగుతుంది. కానీ దేవుడు ఈరోజు ఆమె ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. ఏమంటుండంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి ఆమె జీవితంలో కూడా, ఆమె కుమారుని జీవితంలో కూడా దేవుడు ఉత్సాహం సంతోషం ఇవ్వబోతుండు. యెహోవా దయచేసి ఆమె కుటుంబాన్ని కూడా దేవుడు రక్షింపబోతుండు, ఆమె కుటుంబానికి వృద్ధినివ్వబోతుండు, ఆమెని ఆశీర్వదించబోతుండు దేవుడు. ఎందుకంటే యెహోవా మందిరంలో మిమ్ములని దీవించుచున్నాడు. ఇది దేవుని మందిరం కాబట్టి, ఇది దేవుని మందిరంలో నుంచి దేవుడు ఆమెని దీవించి పంపిండు. మరి ఇంకా ఆమె రాబో దినాలలో కృతజ్ఞతలు చెల్లించుచు దేవుని గణపరచడానికి మరొకసారి ఈ యొక్క స్థలంలోకి ఆమె రాబోతుందని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. తన శక్తికి మించి ఆమె అంటుంది, నేను ఏం మొక్కుకోవాలమ్మా, నేను వెండి సిలువ వేస్తా తల్లి, నా కొడుకు జీవితం బాగుపడితే. అమ్మా నీకు ఎందుకు తల్లి, దేవుడికి అవన్నీ అవసరమా, ఎందుకు మొక్కుకుంటున్నావు నువ్వు అంటే, లేదు నా హృదయ నెమ్మది కోసం నేను మొక్కుకుంటున్నా అని ఆమె అవుటి తల్లి ఇంతకుముందు తన పింఛన్ తీసుకొని తన కొడుకు కోసము దేవుడికి కృతజ్ఞతలు అర్పించింది, తన మనవరాల కోసం అర్పించింది. మళ్ళీ ఇంకొకసారి ఏం చేసిందంటే ఇన్ని రొట్టెలు కొని ఆమె ఇవన్నీ బీదలకు పంచమని. ఎవరు ఆమె? అన్యురాలు, దేవుని గురించి తెలవని తల్లి, ఆ కాల్చేయబడిపోయింది అవుటి తల్లి. ఆమెకే దినదిన గండము, ఆమెకే